హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫార్మర్ లైఫ్ తెలుగు. అయితే ఇలా మన పని ఏంటంటే ఇప్పుడు మా షెడ్ కాడ తేక చెట్లు పెట్టినాం కదా. ఇవన్నీ ఈ తేక చెట్లు అన్నీ కూడా కొట్టేయాలి. ఇవి చిన్న చిన్న కొమ్మలన్నీ కొట్టేస్తే తేకు కలప అనేది మంచిగా ఊరుతుంది. మంచి ఊరి మనం అమ్ముకున్నా లేకపోతే మనం ఏమైనా చేసుకున్నా మంచి రేట్ వస్తుంది. అందుకే చిన్న చిన్న కొమ్మలన్నీ ఎప్పటికప్పుడు కొట్టేయాలి. ఇవి ఎగిరొచ్చిన కొమ్మలు ఎప్పుడు 6 నెలలకు ఒకసారి కొట్టేసుకుంటే కమ్మకత్తి వాటి మంచిగా చిన్న జలుపుకోవచ్చు. కొంత మాది ఏంటంటే ఈసారి టైం లేక కొట్టేయలేదు. 1 ఇయర్ అవుతుంది. సో 1 ఇయర్ నుంచి బాగా పెద్ద పెరిగినాయి. అవన్నీ ఇప్పుడు గొడ్డల వాటి కొట్టేయాలి. ఎప్పుడైనా 6 నెలలకు ఒకసారి కొట్టిస్తాం, కానీ ఈసారి ఇట్లా లేట్ అయింది. ఈ గొడ్డలి 2-3 కొమ్మలు కొట్టినాం, కానీ ఇది తెగుతులే, మొండిపోయింది. ఇది చూడురి మొత్తం ఎట్లా అయిందో చూడురి. ఇది మనం ఆవులకు సలాకాలు అది ఇది కొడతాం కదా, అందుకే ఇది మొండిపోయింది. ఇట్లా దానికి సలాకా దాకి దాకి ఇట్లా మొండిపోయి తెగుతలేదు అవి కొమ్మలు. ఇది ఒక బండి ఉండే, దీన్ని నూరాలే. చూడు, ఇది రెడ్ కలర్ ఉంటుంది బండ. దీన్ని నూరుగుండ్రాయి అంటారు. అంటే ఎట్లా అంటే ఇట్లా మనం నూరినే కొద్దీ పైన ఉసుక లెక్క తగులుతుంది. ఇది ఆడ కాలగడ్డ దొరికితే పట్టుకొచ్చిన. సో దీని కొన్ని వాటర్ పోయాలి, వాటర్ పోసి నూరాలి. ఈ బండను నూరుగుండ్ర అంటారు. అంటే ఇది రెడ్ కలర్ ఉంటుంది, శాండ్ స్టోన్ లెక్క. దీని మీద రాకిన కొద్దీ ఇట్లా స్మూత్గా అవుతుంది మొత్తం. ఇది అన్ని ప్లేస్లో దొరకదు. కాలగడ్డ దొరికితే తీసుకొచ్చి పట్టుకొచ్చిన. చూడు, ఇది రాకిన కొద్దీ ఇట్లా ఇట్లా తేలుతుంది మట్టి ఉసుక లెక్క. సో అది చేయబట్టి ఇది అంతా నూరుతుంది అన్నట్టు, మంచిగా షార్ప్ చేస్తుంది గుడ్డల్ని. చూడండి, షార్ప్ అయిపోయింది. దీన్ని మళ్ళీ ఒకసారి సాట్ అయిపించుకురావాలి. సాట్ అయిపించుకొస్తే ఇంకా మంచిగా షార్ప్ అవుతుంది. ఇప్పుడు మనం నూరినామంటే ఇంత అవుతుంది, ఇంతకన్నా ఎక్కువ కాదు. మళ్ళీ కొన్ని వాటర్ పోసుకోవాలి. తాపుకొని వాటర్ పోసుకుంటే టక్ టక్ అయిపోతుంది. ఇది చూడు, మొత్తం షార్ప్ అయిపోయింది. ఇప్పుడు ఇట్లా పట్టుకుంటే తెగుతుంది. ఇక్కడనేమో మొండిపోయిన కాడ అట్నే ఉంటుంది. మళ్ళీ సాట్ అయిపించుకొచ్చినప్పుడు అది షార్ప్ అవుతుంది. ఇదేమో ఇట్లనే ఉంటుంది. ఇంతమందం ఈడికెళ్ళి ఇంతమందం షార్ప్ అయింది. ఇది చూడు, ఇంతకుముందు చెట్టు ఒక్కటి కొట్టినా, ఇది కొట్టినాక తెగలేదని మళ్ళీ ఇప్పుడు దీన్ని నూరిన. ఇది ఆవులకి వేసాం, చిన్న చిన్న కొమ్మలు మేస్తాయి. ఆవులు కూడా కొంచెం లాత ఉన్నాయని మేస్తాయి, మిగతా అట్లా ఇడిచి పెడుతుంది. ఈ నిచ్చెన వీటి కోసమే కొనుక్కొచ్చినాం. ఇంకా మాకు ఇంతకుముందు నిచ్చెన ఉండే పాత, అది ఇరిగిపోయింది. సో వీటికి పని చేస్తే ఇంకా దేనికన్నా అయితే అని కొనుక్కొచ్చినాం. 500 పడ్డది ఒకటి నిచ్చెన. ఇది కొట్టేయకుండా చెట్టు పెరగది. ఈ కొమ్మలు పెద్దగా అయితే కానీ చెట్టు పెరగదు, మళ్ళీ ఇట్లనే ఉంటుంది, దొడ్డు ఊరది. అందుకే తేక చెట్లు అన్నీ కొమ్మలు కొట్టేస్తారు ఎప్పుడైనా. నిన్న మొన్న కొట్టేద్దాం అనుకున్నాను. ఆవులకు నీడు ఉన్నది, ఎండకు నిన్న మొన్న ఎండాకాలం కదా, నీడు ఉన్నది, మంచిగా అట్నే ఉంచినాం. ఇప్పుడు కొట్టేసి అవుతుంది. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న గుడి చేసేయాలి. వీటితోటి కూడా ఒక గుడి చేయొచ్చు. ఈ గుడిసె మన చిన్న పందిరి వేసుకుంటాం కదా, పందిరికి పని చేస్తాయి. ఇంకా చెట్లు పెడితే తీగ చెట్లకు కూడా పని చేస్తాయి. నిన్న మొన్న ఆవుల కోసం అని నీడకు ఉంచినాం, కానీ ఇప్పుడు అన్ని దోమలు తయారయ్యి ఇట్లనంటే దోమలు తయారైతే చెట్టు కూడా మంచి ఊరది, దొడ్డు కాదు, అందుకోసమని కొట్టేసి అవుతుంది. ఎక్కడైనా టేక్ చెట్ల కొమ్మలు కొట్టేస్తారు.
ఇప్పుడు నిచ్చిన వాటి అన్నిటి కొట్టాలి. మీళ్ళని తర్వాత మళ్ళొక రాత్రి అది మంచిగా ఎక్కస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ కొట్టదు. ఇవి కొట్టినామంటే తర్వాత వీటికి మెల్ల ఎక్కి మళ్ళీ కొట్టాలి. ఇప్పుడు అన్నీ కొట్టాలంటే లేట్ అవుతుంది. ఇక్కడ చూడు, ఇది లాస్ట్ టైం పెట్టింది. ఇక్కడ కొట్టినప్పుడు ఇది ఎటు కాకుండా మొత్తం కిందికి కొట్టలేదు, అట్లానే మొత్తం మీదికి కొట్టలేదు. సో ఇలా చీమలు అయ్యి బొర్ర అయింది మొత్తం. ఇక్కడ పుండయి లోపల ఉన్న ఈ కట్టె మొత్తం ఖరాబ్ అవుతుంది. సో అందుకే ఇది ఎట్లా కొట్టాలంటే అయితే సగం ఇక్కడ దాకా నన్న కొట్టాలి, లేదంటే మొత్తం అన్న కొట్టేయాలి. ఎటు కాకుండా ఇట్లా కొడితే లోపల ఇట్లా బుర్ర అవుతుంది. సో ఇళ్ళకెళ్ళి ఎన్ని చీమలు వెళ్తున్నాయో ఆ చీమలు వెళ్ళి మొత్తం కలప మొత్తం దేనికి పనికి రాకుండా ఖరాబ్ అవుతుంది అంతా. సో మీరు కొట్టేటప్పుడు అట్లా జాగ్రత్త తీసుకోరు. ఇట్లా కొట్టినామంటే ఏం కాదు, ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఎగురు వస్తుంది. ఇట్లా కొత్త ఎగురు వచ్చి కొట్టేసుకుంటే సరిపోతుంది. సో ఎటు కాకుండా ఇట్లా కొడితే మాత్రం లోపల మొత్తం బొర్ర అవుతుంది. చూడరి, ఇట్లా ఒక పెద్ద పుండులాగా అవుతుంది చెట్టుకు. జీడూరి లాస్ట్ టైం కొట్టినప్పుడు 1 year అవుతుంది లాస్ట్ టైం కొట్టి, అప్పటికెళ్ళి మళ్ళీ కొట్టలేదు. సో చిన్న ఉన్నప్పుడే కత్తి వాటి కొట్టుకుంటే కత్తి వాటి నరికెత్తే అన్నీ మంచిగా చిన్న ఉన్నప్పుడు ఇట్లా పెద్ద పెద్ద కొమ్మలు కావు, పుండ్లు కావు చెట్లకు కూడా. ఇప్పుడు పెద్ద అయినా కొడితే అన్ని పుండ్లు అవుతాయి. 1 year అవుతుంది వీటిని పట్టించుకోక ఇట్లా అయిపోయింది. ఇప్పుడు ఇవి నిత్యంతో అందేటి కొట్టిన మిగతా అన్ని మళ్ళీ ఒక రోజు మంచిగా అన్ని కొట్టేయాలి మిగతాక. ఇప్పుడు మళ్ళీ గొడ్డలు కూడా బాగా షార్ప్ లేదు, ఇంకొక మంచి వేరే గొడ్డలు తీసుకొచ్చి అన్ని మిగతా అన్ని కొట్టేయాలి మళ్ళీ ఒక రోజు. ఇప్పుడైతే నిచ్చిన వాటి అందేటి మొత్తం అయిపోయింది. ఈ చెట్లే మనం కొట్టేసిన కొమ్మలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ కుప్పేసుకున్నాం అనుకో, ఇవన్నీ ఆకులన్నీ రాలిపోతాయి. ఆకులు రాలిపోయినాక మళ్ళీ ఇదంతా తీసుకొని మనం దేనికంటే దానికి యూజ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న కట్టెలు పందిరి వేసుకుంటే పందిరి మీదకి పనిచేస్తాయి. ఇంకా లేదంటే మనం తీగ చెట్లు పెట్టుకున్నాం కదా, చిక్కుడుకాయ లేకపోతే బీరకాయ సొరకాయ ఇట్లా తీగ చెట్లు పెట్టినప్పుడు వాటికి కూడా సపోర్ట్ కోసం వేయచ్చు ఈ కట్టెలను. సో అందుకే ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ కుప్ప పెట్టినాం. ఇంకా లేదంటే ఇక ఈ చిన్న చిన్న కట్టెలను పొయ్యిలకు కూడా వాడుకోవచ్చు. సో ఇప్పుడైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియోకు.